ఏ శ్యామోహన్ గారు కాంగ్రెస్ ఇంటలెక్చువల్ ఫోరం కమిటీ నుంచి వచ్చున్నారు. వారు మన చర్చలో పాల్గొంటారు. ఇప్పుడు భాస్కరరావు గారిని. సభకు నమస్కారం. ఈరోజు NAPM వారు జర్నలిస్టు వారు అరేంజ్ చేసినటువంటి చర్చ ఏదైతే ఉందో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉందనేటువంటిది నా భావన. దీని మీద చర్చ చాలా విస్తృతంగా జరగాల్సిన అవసరం కూడా ఉందనేది కూడాను నేను భావిస్తున్నాను. రాజ్యాంగం రాసి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఓటు హక్కు ఇచ్చి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా మరి అసెంబ్లీలు పార్లమెంట్లు ఏర్పాటు కావాలి, దాని ద్వారా చక్కటి పరిపాలన రావాలనేది కోరుకుంటే గత 60 సంవత్సరాల్లో మరి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి అధికారాలని రాజకీయ పార్టీలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నాయి అనేది మనకు చాలా స్పష్టంగా అవుతుంది. 60 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వ్యవస్థ బాగుందా ఈరోజు బాగుందా అని పోల్చుకుంటే ఇవాళ ఆ రోజు దేశ జనాభాలో 10 నుంచి 15% 20% కంటే చదువుకున్నటువంటి వాళ్ళు లేరు. ఇవాళ కనీసం 60-65% మంది చదువుకున్నటువంటి వాళ్ళు రోజు టీవీలు పేపర్లు అనేక రకాల చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ కూడాను మరి ఈ భారత వ్యవస్థ డెమోక్రటిక్ వ్యవస్థ సర్వనాశనం అయిపోతున్నా కానీ మాకేం పట్టినట్టుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నారనేది అర్థమవుతూ ఉంది. ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మనం చూస్తే ప్రభుత్వ పరంగా ఆ రోజు హాలిడే ప్రకటిస్తే క్రికెట్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటున్నారు తప్ప ఎలక్షన్కి వెళ్ళి ఎలక్షన్లో ఓటు వేయాలనేటువంటి బాధ్యత లేనటువంటి ఈ సమాజంలో మనం ఇంతకంటే మెరుగైన పరిపాలన ఎలా ఆశిస్తాం? ఒక చదువుకున్నవాడిగా నువ్వు ఇవాళ చదువుకున్నావంటే ఈ రాజ్యాంగం ద్వారా నీకు వచ్చినటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకొని నువ్వు ఒక ఉన్నత స్థానానికి వచ్చి నువ్వు ఈరోజు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే ఈ సమాజం పట్ల కానీ రాజ్యాంగ వ్యవస్థ పట్ల కానీ నీకు బాధ్యత లేదా? సమాజంలో ఏం జరుగుతుందో చూడవా? ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి ప్రశ్నించవా? మనం పక్కనే ఒక అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ప్రశ్నించేటువంటి మనస్తత్వం మనకు లేనంతసేపు మరి ఇటువంటి వ్యవస్థ రాకపోతే ఇంకా మంచి వ్యవస్థ వస్తుందని మనం ఎలా కోరుకుంటాం? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మేధావులే. రాజ్యాంగం మీద కానీ లేకపోతే రాజకీయ పార్టీల మీద కానీ వాళ్ళు జరుగుతున్న ప్రతి దాని మీద విమర్శ చేయడానికి చాలా సమర్థవంతంగా మాట్లాడతారు తప్ప తమ విమర్శ ఏదైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శిస్తున్న దాన్ని పట్టుకొని దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కానీ శక్తులను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ నిలదీసేటువంటి శక్తి వీళ్ళకుందా? నిజంగా ప్రతి ఒక్కడూ ప్రశ్నించడం నేర్చుకుంటే అసలు ఈ సమాజం ఎలా అవుతుందా? మనకెందుకులే ఈ పని ఎవరో చూడాలి అంటే ఇవాళ చదువుకున్నటువంటి వాళ్ళు లేకపోతే ఇంకా వేరే శక్తులు ఎవరైతే ఉన్నారో జరుగుతున్న అన్యాయాల అక్రమాల గురించి బాగా మాట్లాడతారు, చర్చలు చేస్తారు. కానీ వారి ఉద్దేశంలో ఒక భగత్ సింగ్ లేకపోతే ఒక సుభాష్ చంద్రబోసు ఆయన ఉండొద్దు, పక్కింట్లో పుట్టాలి, వాళ్ళు త్యాగాలు చేయాలి, ఆ త్యాగాల ద్వారా వచ్చినటువంటి లాభాలను మేము పొందాలి అనేటువంటి ఆలోచన ఉన్నంతసేపు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉంటుంది తప్ప ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చిన్న పని కూడాను నీ ఇంటి పక్కన ఒక మురుకాలో నీళ్లు పోతామంటే కనీసం మా కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్పేటువంటి స్థితిలో లేము. ఒక బస్సు ఆపకుండా వెళ్ళిపోతే అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే దాని గురించి ప్రశ్నించే మనస్తత్వం మనకు లేదు. ఒక అధికారి నీ కళ్ళ ముందే నువ్వు ఒక సర్టిఫికెట్ ఇవ్వకపోయినా ఒక న్యాయం జరగకపోయినా ప్రశ్నించే మనస్తత్వం లేదు. లేనప్పుడు మరి రాజకీయ పార్టీలు స్వార్థంతో ఉండకుండా ఎలా ఉంటాయి? రాజకీయ పార్టీలు ఎన్నుకున్న తర్వాత ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అమలు జరగకపోతే ఎందుకు చేయట్లేదని చెప్పి మనం ఎంతమంది ప్రశ్నిస్తున్నాము? మన ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీలను కానీ ఒక మంత్రులు కానీ ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనం కలుస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రశ్నిస్తున్నామా? చేయట్లేదు. మరి ఈ రాజ్యాంగంలో ఏదైతే ఇచ్చినటువంటిది మరి ఎలక్షన్స్ వాళ్ళ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి? ఆ ఇచ్చినటువంటి హక్కుని ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ పొలిటికల్గా ఎదగడం కోసం రాజ్యాధికారం ఏదో రకంగా సంపాదించుకోవడం కోసం ఈ ఎన్నికల్ని ఒక ఆయుధంగా మలుచుకొని వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఎక్స్ప్లాయిటేషన్లో న్యాచురల్గా ఎటుపోతుంది అనేది కూడాను నా వరకు అయితే తెలియదు. మరి దీనికి సొల్యూషన్ చెప్పవలసినటువంటి ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఈ దీంట్లో కాస్త మేధావులు కానీ దాంట్లో రాజ్యాంగం పట్ల కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి వాటిలో నిష్ణాతులు ఉన్నారో
వాళ్ళు అసలు ఇట్లా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఇందాక చెప్పారు, ఏమన్నారు, రాజీనామా అనేది సహజంగా రావాల్సినటువంటి రాజీనామా, దానికి ఎలక్షన్ జరగాలి తప్ప పదే పదే ఇచ్చిన ఆయన సంవత్సరంలో 5 సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు రాజీనామా ఇచ్చి అసలు ఎన్నికల్లో నిలబడటం ఎంతవరకు సబబు అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఉంది. అట్లాగే మరి అట్లా రాజ్యాంగబద్ధంగా చెప్తుందా లేదనేది కూడా నాకు అవగాహన లేదు. అటువంటిది ఏదైనా ఉంటే దానికోసం కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముందు అసలు ఈ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ద్వారా మనం కోరుకున్నటువంటి చట్టసభలు ఏర్పాటు అవుతున్నాయా, ఆ వచ్చినటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ నిజంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారా? ఈ రకంగా చేయకపోవడానికి కారణం చదువుకున్న వాళ్ళు, సరే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మామూలు చదువు లేనటువంటి వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఏదైనా సరే వాళ్ళ వ్యవస్థ సరిగా నడుస్తుందంటే ఎవరైతే చదువు లేకుండా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో వాళ్ళు చక్కటి తీర్పు ఇస్తున్నారు. అసలు తీర్పు ఇవ్వడం చేతకాని వాళ్ళు ఎవరంటే కొద్ది గొప్ప చదువుకొని ఎక్కువ మాట్లాడుతున్న వారే సరైన తీర్పు చెప్పట్లేదు అనేది నా ఆలోచన. కాబట్టి ఈ బై ఎలక్షన్స్ మూలాన మరి మళ్ళీ జరగటం మూలాన మరి వారు చెప్పినట్టుగా ఒక రకంగా మరి డబ్బులన్నీ బయటకు వస్తాయి. అవినీతి ద్వారా కూడబెట్టినటువంటి డబ్బంతా కూడా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే సర్క్యులేషన్ అవుతుంది. దాని మూలాన ఒక రకంగా మంచి జరగవచ్చు. కానీ ఇది మట్టికి సరైనటువంటి మార్గం కాదు. మరి కాబట్టి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ రావటం మంచిది కాదనే నా భావనగా భావిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ ఉన్నాయి, ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాయి. మేము ఈ రూలింగ్లో కానీ వచ్చేటట్లయితే తప్పనిసరిగా వీటిని అమలు చేస్తామని. వాటిని పాటించినటువంటి పార్టీలని ప్రజలు ఎందుకు తిరస్కరించటం లేదు? వాళ్ళే మళ్ళీ తిరిగి ఎన్నికవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీలకు సంబంధించినంత వరకు ఎడ్యుకేషన్ లేకపోవటం అనేది, ప్రజల్లో ఎడ్యుకేషన్ లేకపోవటం అనేది ఒక కారణం అనేది. గతంలో మేము నిర్వహించినటువంటి ఈ అక్షర కళా యాత్రలు, వీటి ద్వారా లిటరసీ మూమెంట్ 1990లో 500 జిల్లాల్లో జరిగినటువంటి లిటరసీ యాక్టివిటీ అనేది పెరిగిన తర్వాత కొంత చైతన్యం వచ్చిన మాట వాస్తవం. అలాంటి వాటిని ఎందుకని ప్రభుత్వాలు కొనసాగించడం లేదు? ఒక కేరళలో టోటల్ లిటరసీ వైపుకు వెళ్ళినా మిగిలినటువంటి చోట్ల ఆ విధమైనటువంటి లిటరసీ లేకపోవటానికి, అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలను చైతన్యం చేయకపోవటానికి కారణాలు, అలాగే వీటి మీద కూడా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన మధ్యన జన విజ్ఞాన వేదిక ప్రప్రథమ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ లిటరసీ మూమెంట్లో 1990లో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషించిన దాంట్లో వారు ముందు భాగాన ఉన్నటువంటి వారు. ఇప్పుడు మన మధ్యన సిజిజి సెక్రటరీ గారు, ఐఎఫ్ఎస్ అధికారి పద్మనాభరెడ్డి గారు సుదీర్ఘకాలంగా వారు ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ తరచూ వచ్చేటటువంటి బై ఎలక్షన్స్కి సంబంధించిన దాని మీద వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. సభకు నమస్కారం. ఫ్రెండ్స్, ఈ ఫ్రీక్వెంట్ బై ఎలక్షన్స్ అన్నది నా దృష్టిలో పెద్ద ఇష్యూ కాదు. ఎందుకనంటే బై ఎలక్షన్స్ ఈ వ్యవస్థలో తప్పదు. 1998లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక పెద్ద రిపోర్ట్ పంపింది. దీంట్లో ఏమన్నారంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ 2 ప్లేసెస్ నుంచి కాంటెస్ట్ చేయడం, విన్ అయిన తర్వాత ఒకదాన్ని రాజీనామా చేయడం, తర్వాత దానికి ఎలక్షన్ జరగడం. దీంతో అడ్మినిస్ట్రేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఖర్చులు కూడా అవుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఒక అమెండ్మెంట్ అడిగినారు. ఏమన్నారంటే ఎవరైతే ఎన్నికై రాజీనామా చేస్తారో కాబోయే ఎలక్షన్స్లో అయ్యే ఖర్చు ఈ క్యాండిడేట్ ఇవ్వాలి. అది అనివార్య పరిస్థితి. ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఒక ప్రత్యేక పరిస్థితులలో బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కారణాలు ఏదన్నా కావచ్చు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇండియాలో, ఇండియన్ డెమోక్రసీ లోపల ఒపీనియన్ పోల్స్ అంటూ లేదు. వేరాజ్ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్లో ఒపీనియన్ పోల్ ఉంది. సపోజ్
నేను ఒక ప్లాంక్ మీద ఓ ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎలక్ట్ అయినాను పర్టికులర్ కాస్ మీద. కాస్ ఏదైనా కావచ్చు, నేను కాస్ను సపోర్ట్ చేయడం లేదు. సపోజ్సే నేను ఎన్నికైతే సపరేట్ తెలంగాణకు నేను కృషి చేస్తాను. అది కావడం లేదు కాబట్టి అది ప్రొటెస్ట్గా నేను రాజీనామా చేస్తున్నాను. మీరు ఈ కాసును సపోర్ట్ చేస్తే మళ్ళీ నన్ను గెలిపించండి అని ఆ విధంగా కూడా బై ఎలక్షన్స్ పోవచ్చు. అగైన్ ఐ రిపీట్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ కాస్, బట్ ఓన్లీ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ది రీజన్స్. సో ఇది నా ఇష్యూలో, నా వ్యూ లోపల పెద్ద సమస్య కాదు. మనం సివిల్ సొసైటీ ఈ బై ఎలక్షన్స్తో ఏదో కొంపలంటకపోతున్నాయి, మొత్తం డెమోక్రసీ దెబ్బతింటున్నదని కాదు. కాకపోతే ఒక న్యూసెన్స్ వాల్యూ అవుతుంది, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. దీన్ని మనము వ్యతిరేకించాలా. వీలైతే బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఒక రెజల్యూషన్ ప్రధానమంత్రికి ఎలక్షన్ కమిషన్ 98 లోపల చక్కగా ఒక 11 ప్రపోజల్స్ చేసింది. చాలా ఉన్నాయి దాంట్ లోపల. మళ్ళీ కంటిన్యూస్గా రీఇటరేట్ చేస్తూ ఉన్నారు ఇది కావాలని. దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ ఎలక్షన్ లోపల ఎలక్షన్ లాలో అమెండ్మెంట్ కావాలా, రూల్స్లో అమెండ్మెంట్ కావాలని అడిగిందో దాన్ని మనం సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుదాం. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక చిన్న స్టడీ కండక్ట్ చేసింది. అది బహుశా డైరెక్ట్లీ నాట్ కనెక్టెడ్ టు దిస్, బట్ ఐ వుడ్ లైక్ టు షేర్. అదేంటంటే మేము ఒక జిల్లాని ఎనెక్ట్ చేసుకున్నాం, కడప జిల్లా. ఎందుకంటే అక్కడ కొంచెం ఎన్నికల్లో వయలెన్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రెండోది అప్పటి ముఖ్యమంత్రి దాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మూడోది ఏంటంటే ఇన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం 3 సార్లు ఎలక్షన్స్ జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ ట్రెండ్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందని మేము స్టడీ చేసినాము. అఫీషియల్గా ఎస్పీ నుంచి, కలెక్టర్స్ నుంచి మేము రిపోర్ట్స్ తెచ్చుకున్నాం ఆర్టీఐ కింద. మా అబ్జర్వేషన్లో ఏంటంటే కడప జిల్లాలో 2004లో ఎన్నికలైనప్పుడు సుమారుగా 70 వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కేసెస్ బుక్ చేసినారు. 69 అక్విట్ అయింది, ఒక్క దాంట్లో నామినల్ ఇది అయింది, పనిష్మెంట్ అయింది. అంటే ఆ ఎలక్షన్ హీట్ లోపల ఈ ఎలక్ట్రోల్ సంబంధించిన సిబ్బంది ఏదైతున్నారో వాళ్ళు కేసులు బుక్ చేయడం, పేపర్లో పెద్దగా రావడం, మనమందరం కూడా ఎన్నికల నిఘా వేదిక ఇది మనం ఇచ్చేసినాం, అది చేసినాం, అక్కడ తప్పు జరిగింది చెప్పినాము, కలెక్టర్ గారు ఇమీడియట్లీ ఆర్డర్ చేసినారు, రిటర్నింగ్ ఆఫీసర్, కేసులు బుక్ అయినాయి. తర్వాత ఎవరు పట్టించుకోవడం లేదు, అన్నీ కూడా అక్విట్ అయినాయి. దెన్ 2009కి వచ్చినాం. 2009లో సుమారుగా 56 కేసులు బుక్ అయినాయి. ఏది వయలేషన్ ఆఫ్ ఎలక్టెడ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని. అవి కూడా ఒక్కటి కూడా దాని మీద ఎన్నికల తర్వాత అందరు మర్చిపోయినారు. 2011లో బై ఎలక్షన్ అయింది. అవి ఇప్పుడు అండర్ ఎంక్వైరీ అని మాకు ఇన్ఫర్మేషన్ ఆ జిల్లా ఎస్పీ ఇచ్చినాడు. ఇది క్రిమినలైజేషన్, వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్. ఇక రెండోది డబ్బుల గురించి. 2004లో డబ్బులు పెద్దగా పంచలేదు, అప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. 2009లో సుమారుగా 2 కోట్ల వరకు డబ్బు పంచడం జరిగింది. కేస్ వైజ్ మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. 2011లో సుమారుగా 3 కోట్లు పంచినారు. ఐ థింక్ ప్రకాష్ శాస్త్రి గారు ఆ ఎఫ్ఐఆర్లు కూడా కాపీస్ తీసుకున్నారు. సో దీని తర్వాత ఆ డబ్బు తీసుకున్న తర్వాత దాంట్లో క్లియర్గా చెప్తున్నారు, పలాని పార్టీ వ్యక్తి పలాని గ్రామంలో తలా 500 పంచుతుంటే మేము కేసు బుక్ చేసినాము. తర్వాత ఏమి కాలేదు కేసు. మరి ఎలక్షన్ కమిషన్ వారు ఎలక్షన్ కంటే మొదలు ఎన్నికల కోడ్ వచ్చింది, ఇది అయింది, అదైంది. ఆ జిల్లాలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నిక జరిగినా ముఖ్యమంత్రి కూడా ఆ జిల్లాకు పోవద్దు, రకరకాలుగా నిబంధనలు పెడుతున్నారు. ఈ యొక్క ఆర్భాటం ఏదైతుందో ఎన్నికల వరకు ఉంటుంది. ఎన్నిక అయిన తెల్లారి అక్కడ మంచి ఎస్పీ ఉన్నా, కలెక్టర్ ఉన్నా ట్రాన్స్ఫర్ అయినా ఎవరు అడిగేది లేదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ యొక్క పవర్ షార్ట్కి అయిపోతాయి. తర్వాత మరి పట్టిన డబ్బు సంగతి ఏంటి? ఇవాళ మన ఎలక్షన్స్ లోపల జాడ్యము 2 ఉన్నాయి, మజిల్ పవర్, మనీ పవర్. అయితే మజిల్ పవర్ థ్యాంక్స్ టు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కొద్ది తగ్గింది. ఆ పాతకాలంలో బూత్ క్యాప్చరింగ్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. మనీ పవర్ బాగా రోల్ అవుతుంది. అది దినదినానికి పెరుగుతూ ఉంది. గత 5 ఏళ్లలో స్టార్ట్ చేసి చూసినట్టయితే లక్షలు పోయినాయి, కోట్లలా పంచుతున్నారు డబ్బు. అన్ని పేపర్లు ఒక ఎలక్షన్ లోపల పలానా పార్టీ 200 ఇచ్చింది, పలానా పార్టీ 500 ఇచ్చింది, పలానా పార్టీ 1000 ఇచ్చిందని లెక్క చెప్తా ఉంటే వీళ్ళకు చీమ కుట్టినట్లేదు. అట్లీస్ట్ ఎంక్వైరీ కూడా చేయలేదు. మరి ఇన్ని పేపర్ లోపల శీర్షికన వస్తూ ఉంది, డబ్బు పంచుతున్నారు ఎలక్షన్ లోపల అంటే వీళ్ళు ఏం పట్టించుకోలేదు. మా దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్ప మేమేం చేయమంటున్నారు. అంటే ఇవాళ ఎన్నికల కమిషన్ ఆ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆ పుస్తకం పట్టుకొని నడుస్తున్నారు, కానీ మారుతున్న యొక్క పరిస్థితులను బట్టి వాళ్ళు యాక్ట్ చేయడం లేదు. ఎలక్షన్స్ ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, తర్వాత ఏమైనా పర్వాలేదు. సో దీని మీద మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రిప్రజెంట్ చేసినాం. మీ యొక్క చట్టం లోపల మనీ పవర్ గురించి ఎక్కడా లేదు. చట్టంలో ఏమన్నారంటే డిస్క్వాలిఫికేషన్స్ అన్నారు, ఏదైతే అన్నారో దాంట్లో బ్రైబరీ ఈజ్ ఆల్సో డిస్క్వాలిఫికేషన్. ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్నికల సందర్భంగా డబ్బులు పంచుతున్నారని చెప్పి 5 లక్షల రూపాయలు సీజ్ చేసినాడు, వీళ్ళకి పంచుతున్నారని చెప్తే
ఆ కేసును విత్డ్రా చేసినారు గవర్నమెంట్. మరి దాన్ని ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఎన్నికల కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ టోటల్లీ ఫెయిల్డ్ ఇన్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్. దే ఆర్ నాట్ రెస్పాన్సివ్ టు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్. పత్రికల్లో వచ్చిన విషయాలు పట్టించుకోరు, సివిల్ సొసైటీ వాళ్ళు చెప్పిన విషయాలు పట్టించుకోరు. మేము ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఎలక్షన్లు తర్వాత ఎటువంటి యొక్క అవకతవకలు జరగకుండా ఎన్నికలు పెడతామని చెప్పి వేల ఒక పోలీసుని అక్కడ పెట్టి ఎన్నికలు చేయగానే కాదు. ఎన్నికల్లో తప్పులు జరిగితే ఫాలో అప్ అన్నది ఉండాలి. ఎన్నికలు జరిగినప్పుడు 70 కేసులు పెట్టి అన్ని కేసులు మూసేసే అవసరం ఏమొచ్చింది? మరి వీళ్ళు ఎన్నికల కమిషన్ రివ్యూ ఎందుకు చేయటం లేదు? దీని మీద కూడా ఈ యొక్క డిస్కషన్స్ చేసి గవర్నమెంట్కు ముఖ్యంగా మనీ పవర్ బాగా ఇదవుతుంది, ఎన్నికల తారుమారు అయిపోతున్నాయి, ఎన్నికల రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. మనీ పవర్ చెక్కడేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క చట్టాలు చాలావి, మార్పు కావాలని చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపితే బాగుంటుందని. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా మంచి ఇష్యూస్ చెప్పింది. చాలామంది మీ దగ్గర ఉండొచ్చు, దాంట్లో ఇంటర్నెట్లో ఉన్నాయి. అవి కూడా వాళ్ళు చెప్పినటువంటి 11 ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి 11 రికమెండేషన్స్ కూడా ఒప్పుకోవాలని. దీనికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి సాకు లేదు. 1998లో అంటే 14 సంవత్సరాల క్రితం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన రికమెండేషన్స్ ఇప్పటికి కూడా అమలు కాదంటే పార్లమెంట్లో పెట్టలేదు అది చట్టాన్ని మార్చడానికి. నేను అనుకోవడం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పకుండా దీనికి సహకరిస్తాయి. ఓన్లీ దేర్ షుడ్ బి విల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు ఇంట్రడ్యూస్ ద బిల్ ఇన్ ది పార్లమెంట్. సో దీనికి కొలిషన్ కంపల్షన్ అని ఆ కంపల్షన్స్ అవన్నీ కూడా అవసరం లేదు. బట్ ప్రభుత్వం దీని మీద చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎన్నికల యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్టాన్ని మార్చవలసిన అవసరం ఇప్పుడు ఎప్పటికంటే ఎక్కువ ఇప్పుడు ఉంది. అలాగే చిన్న చిన్న రూల్స్ చేయాలన్నా కానీ గవర్నమెంట్కి పోవాలి. ఎన్నికల కమిషన్కు కొద్దిగా పవర్స్ ఇవ్వాలి. ఉదాహరణకు సెక్యూరిటీ డిపాజిట్ అన్నారు. స్టార్టింగ్ లోపల 5,000, 10,000 ఉండే, ఇప్పుడు దాన్ని 20,000, 10,000, 20,000 చేసినారు. ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే నేటి పరిస్థితులలో ఈ 10,000, 20,000 సెక్యూరిటీ డిపాజిట్తో కాదు, దీన్ని సుమారుగా ఒక 5 లక్షల వరకు చేయాలా, మాకు పవర్ ఇవ్వండి, మేము పరిస్థితులను బట్టి ఆ యొక్క ఫిగర్ను చేంజ్ చేస్తామంటే గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ప్రతి చిన్నదానికి ఇక కేంద్ర ప్రభుత్వానికి పోవాలని అంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి ఇంకా కొన్ని పవర్స్ ఇవ్వాలా. అలాగే ఎలక్షన్ కమిషన్ ఏదైతే రికమెండ్ చేసిందో ఆ చట్టాలను కూడా ఆ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో కూడా కొంచెం మార్పులు చేస్తే బాగుంటుంది. ఆ విషయం లోపల నేటి సదస్సు ఒక రికమెండేషన్ లేదా ఒక రిప్రజెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పద్మనాభ రెడ్డి గారు. ఇక్కడ మన ఈ సమాలోచనకు ప్రధాన ఆలోచన ఏమిటంటే బై ఎలక్షన్స్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక భాగమే. అయితే తరచుగా వస్తున్న బై ఎలక్షన్స్ వల్లనే ఏమన్నా ఇబ్బందులు వస్తున్నాయా లేదా అనే దాని మీద చర్చించాలని చెప్పి మా ఉద్దేశం. ఎందుకంటే మన రాష్ట్రంలో వస్తున్నంత తరచుగా బహుశా దేశంలో ఎక్కడ బై ఎలక్షన్స్ రావట్లేదు. చిన్న చిన్న కారణాలతో కూడా రిజైన్ చేయటం, లేదా సవాళ్ళు విసురుకోవటం, రిజైన్ చేయటం, ఎలక్షన్స్ రావటం. దీనివల్ల ఏమవుతుంటే ఎలక్షన్స్ మళ్ళీ కోడ్ కండక్ట్ అయ్యి ఆ ప్రాంతంలో అభివృద్ధి అనేది పూర్తిగా ఆగిపోవటం, ఒక 1 month 1.5 month మీకు అది. ఈ నేపథ్యంలో ఏంటంటే దీనిలో ఏంటంటే కొన్ని పార్టీలు రిజైన్ చేయడం అనేది రాజకీయ వ్యూహంగా భావిస్తున్నాయి. అదొక పొలిటికల్ స్ట్రాటజీ అవుతుందండి వాళ్ళకి. అది అంటే ఈ ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక సెట్ ఆఫ్ ఎమ్మెల్యేస్ రాజీనామా చేయించడం, బై ఎలక్షన్స్కి వెళ్ళటం, వాళ్ళ ఇష్యూస్ని సజీవంగా ఉంచడం ట్రై చేయటం, ఇవన్నీ కూడా అసలు ఎంతవరకు సమంజసం అనేదే మన కన్సర్న్ కూడా అదేనండి. అది